ఈరోజైతే మనం వచ్చేసాం హైకింగ్ రెస్టారెంట్కి. గూగుల్ అయితే ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్ అంట, చైనీస్ది. ఏమో వచ్చేసినాం. ఇక్కడైతే చూడండి స్టార్టింగ్ ఎంట్రీ అనమాట ఇది. ఇక్కడైతే మిర్రర్ ఉంది పెద్దది. నేనైతే చాలా పిక్స్ తీసుకున్నా పిచ్చి పిచ్చగా. అండ్ నెక్స్ట్ ఈస్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇంకా చెప్పు. స్టెప్స్ ఉన్నాయి, డోర్ ఉన్నాయి, అలా చెప్పాలి. సో ఇక్కడ చాలా మిర్రర్స్ ఉన్నాయి అన్నమాట. మీకు వ్యూ చూపిస్తా. ఇక్కడ నుంచి బాగుంది చూడ్డానికి ఎంట్రీ అనమాట ఇది. సో నేను చాలాసేపు మిర్రర్స్లో ఫోటోలు వీడియోలు తీసుకొని ఉన్నా అనమాట. ఎందుకు నువ్వు ఎప్పుడు మిర్రర్స్ చూడలే అంటే, మా పీజీలో చిన్న అద్దం ఉంటుంది. సో ఒకేసారి పెద్ద అద్దం చూసేసరికి ఎప్పుడన్నా నాకు కొంచెం ఎమోషనల్ అవుతా అనమాట. నేను పెద్ద పెద్ద అద్దాలు చూస్తే సో నన్ను చూసుకొని ముడిచిపోతాను. సో ఇది అనమాట లోపలి డోర్ దగ్గర ఎంట్రీగా. సో చూడడానికి బాగుంది, చైనీస్ లాగా. చైనీస్ రెస్టారెంటే కదా అది. సో లాట్ ఆఫ్ పిక్చర్స్. ఎంత బాగుంది. నాకైతే అరవాలని ఉంది, కానీ కొంచెం ప్రొఫెషనల్గా బిహేవ్ చేద్దాం ఎందుకంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు నాకు చెప్పండి, పచ్చిమిర్చిని నీళ్ళల్లో వేసే మన స్మెల్ మంచిగా వస్తుంది. అసలు దేనికి ఇది? ప్లీజ్ చెప్పండి నాకు. ఇది ఎందుకు ఇట్లా వేసినా నాకు అర్థం కావట్లేదు. నేను అడిగి చెప్తాను మీకు. వాళ్ళని ఈ చైర్స్ చూస్తుంటే ఎట్లా గుర్తుకొస్తుందంటే, పాత మూవీస్లో ఇట్లా రాయల్స్, ఇట్లా దొరలు, ఇట్లా మంచిగా పాత మూవీస్లో రిచ్ పీపుల్ హౌస్లో ఉంటాయి కదా చైర్స్, ఇట్లా సేమ్ అట్లనే ఉన్నాయి. చాలా బాగున్నాయి. లవ్ దిస్ ప్లేస్. ఉన్నారు సైలెంట్ పీస్ఫుల్గా. ఇక్కడ నేను అని అనుకుంటా. నేను బ్లాగ్ చేయలేదు, సారీ. నా ఫస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ బ్లాగ్ ఇలా అవుతుంది అనుకోలేదు. సో నాకైతే చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఎంత బాగుందంటే వస్తుంది ప్లేస్, చాలా బాగుంది. నాలాగా లొడ బాగే వాళ్ళైతే ఇక్కడికి రావద్దు. ఎందుకంటే చాలా సైలెంట్గా పీస్ఫుల్గా తింటారు. చాలా రిచ్ పీపుల్ వస్తున్నారు అనమాట. చాలా రిచ్గా ఉన్నారు. మనం కూడా రిచ్ పీపుల్ లాగా బిహేవ్ చేద్దాం. ఓకే, రిచ్ పీపుల్స్ ఎప్పుడు ఎక్కువగా మాట్లాడొద్దు. అండ్ అలా ఓకే, నేర్పిస్తే ఎట్లా ఉండాలో లైక్ రిచ్ పీపుల్. సి అప్పుడప్పుడు ఇట్లా హెయిర్ని ఇట్లా అనుకోవాలి, ఇట్లా ఇట్లా పిచ్చి పిచ్చి కాకుండా ఇట్లా. అండ్ ఎక్కువ నవ్వొద్దు. జోక్ వేసినా కూడా, మా ఫ్రెండ్ జోక్ వేసినా కూడా నేను ఎట్లా నవ్వాలండి. ఓకే, ఇప్పుడు మనం బిల్లు చూసి కానీ అందులో చూసి కానీ ఇంత ఉందా అని అన్నది జస్ట్ చూసి ఓకే. సో ఇది అనమాట లోపలిది వ్యూ. చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. ఎందుకు ఈ పిల్ల ఇంత ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుందంటే, నాకు ఇలాంటి ప్లేసెస్ చాలా ఇష్టం అనమాట. సో అందుకని అంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడైతే కొంచెం మంచిగా తాగుతాయి, ఎందుకంటే మీరు నా మినీసో వ్లాగ్ చూసినట్టే అప్పుడు నోరు కాల్చుకున్నాను అనమాట తాగి. సో ఇప్పుడు మంచిగా తాగుతుంది. ఉఫ్ఫు అని ఊదుకొని తాగుతుంది. చాలా వేడిగా ఉంది. నాకు కార్న్ సూప్ అంటేనే ఇష్టం. కొంచెం ఓకే, కొంచెం నీట్గా ఫ్యాషన్గా మంచిగా రిచ్గా రావాలి చూసి. నైస్, బాగుంది. ప్లేస్తో పాటు సూప్ కూడా బాగుంది. నేను అసలు ఇంతవరకు ఈ ప్లేస్ రీల్స్ని అంతగానం చూసేస్తాను. మంచి ప్లేసెస్ ఎప్పుడు నేను సర్చ్ చేయడానికి కానీ నేను సర్చ్ చేస్తూనే ఉంటాను, కానీ నాకు ఇప్పుడు ఇలాంటి ప్లేస్ దొరకలేదు. సడన్లీ మనం బయటకు వచ్చేసినాం. సో ఎక్కడికన్నా తినడానికి వెళ్దామంటే సడన్గా మాకు కనిపించింది గూగుల్లో. సో దగ్గరలో నియర్ బై ప్లేసెస్ ఉంటాయని అది వచ్చేసింది. మై గాడ్, కొంచెం ఇచ్చింది, కొంచెమే వచ్చింది. ఈ బేబీ కార్న్ మంచూరియా
బాగుంది. అండ్ కొంచెం మంచిగా రిచ్గా ఎలా తినాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక్క స్పూన్తో తినదు, 3 స్పూన్స్ పెట్టి నైస్. బాగుంది కదా. ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది, కానీ ఫుడ్ ఓకే ఓకే తినచ్చు. ప్లేస్ అయితే ఇట్స్ రియల్లీ గుడ్, బాగుంది. బేబీకార్న్ మంచూరియా బాగుంది. నా టాలెంట్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ అందరు వచ్చిర్రు, తిన్నారు, ఒకటే పిక్ తీసుకుని వెళ్ళిపోయారు. అదే నేను మా ఫ్రెండ్స్ వచ్చి ఉంటే నా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఫోటో, మొత్తం ప్లేస్ అంతా కవర్ చేసి చైర్ మీద కూర్చొని, చైర్ నుంచొని, కింద పైన మొత్తం అంతా కవర్ చేసేటోళ్ళు. వీళ్ళు ఒకటే పిక్ తీసుకుని, ఒక్క 1 పిక్ సరిపోతుంది అసలు. 1 పిక్ మేము ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క ఫోటో తీసుకుంటాం. మళ్ళీ అవన్నీ తీసుకున్నాక కూడా అందులో ఒక్క ఫోటోవే స్టోరీ ఆర్ పోస్ట్ చేస్తాం. గర్ల్స్ బీబీ పేషెంట్స్ అనుకుండు ఏమో, మాకు ఉప్పు తెచ్చి ఇస్తుండు. సాల్ట్ తక్కువ ఉంది, సో మేము అడిగాం సాల్ట్ కొంచెం తక్కువ ఉంది ఇందులో. లేదు వేసుకోండి, ఇక్కడ ఉప్పు ఉందని ఉప్పు ఇస్తుంది. మేము ఉప్పు చల్లుకున్నాక ఓకే బాగుంది. ఎందుకు నాకు నూడిల్స్ తినాలనిపించింది కొంచెం. ఉప్పు వేసుకున్నాక ఓకే బాగుంది. అవును, సోంపులు ఇయరా ఉంటారు అంటే సాల్ట్ ఎక్కువ తినొద్దు, ఎక్కువ ఏం తినొద్దు, అంతా మంచిగా తినేవాళ్ళు ఉంటారు కదా. సో ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ వాళ్ళకి. అండ్ ప్లేస్ బాగుంది అండ్ అయిపోయింది. నేను ఇక్కడ ఈ బొమ్మల్లాగా పోజులు ట్రై చేస్తున్నాను అనమాట. సో మనకు గడ్డం లేదు, గడ్డం నా జుట్టుతో ఇట్లా పెట్టుకొని సో పోజ్ ట్రై చేస్తున్నాను అనమాట. పిక్ మంచిగా ఎగ్జాక్ట్ వాళ్ళనే రావడానికి. సో ఈ పెయింటింగ్ బాగుంది, నాకు చాలా నచ్చింది. ఈ ఫోటో, ఇది పెయింటింగ్ ఫోటో తెలియదు కానీ బాగుంది. ఎందుకంటే నేను అక్కడ ఉండి చాలా సైలెంట్గా ఉన్నాను అనమాట. మా సైలెంట్గా మెల్లగా మాట్లాడంటే నా వల్ల కాదు, గట్టిగా మాట్లాడడమే నాకు ఇష్టం. వామ్మో, అక్కడ అందరు చాలా ప్రశాంతంగా మెల్లగా మాట్లాడుకుంటారు. నాకు మెల్లగా మాట్లాడాలి కదా, గట్టిగా మాట్లాడి నాకు ఇష్టం. అమ్మో, నేను వాళ్ళు ఉండే అయితే అసలు ఒక క్షణం ఇక తినేంత వరకు ఇక సైలెంట్గా ఓకే ఉందామని అతి కష్టం మీద ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫెలోస్. ఈరోజు అయితే నేను ఇట్లా మంచిగా రెస్టారెంట్ వచ్చిన అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ ఓకే, తినొచ్చు, మంచిగానే ఉంది. అండ్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది, రాయల్గా మంచిగా ఉంది. ఐ లవ్ దిస్ ప్లేస్ సో మచ్. నాకైతే బాగా నచ్చింది అనమాట. సో నేనైతే మీకు అడ్రస్ కావాలంటే నేను పెడతా, చూడండి. మీకు నచ్చితే ఈ ప్లేస్కి రండి, మంచి ఫొటోస్ దిగండి. గర్ల్స్కి బాగుంటుంది కాబట్టి మంచి దిగొచ్చు. ఓకే, నేను ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. బాయ్.